బ్రేకింగ్ చూద్దాం. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై దాడి చేసి రైతులను రెచ్చగొట్టడమే పెద్ద తప్పైతే ఆ తప్పును ఖండించకపోగా ఘటనను సమర్థించేలా మాట్లాడారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారులు ఎవరో ప్రజలకు ఎలా తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. కలెక్టర్, చైర్మన్, ఇతర అధికారులు ఎవరో లగచర్ల గ్రామస్తులకు ఎలా తెలుస్తుంది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఈ ఘటనను సమర్థించేలా మాట్లాడారు. అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టికే? వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టికే? వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టికే? వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్